మీకు హై బీపీ ఉందా? అయితే మీరు డెఫినెట్ గా మీ కిడ్నీని చెకప్ చేయించుకోవాలి. అసలు కిడ్నీకి బీపీకి ఉన్న రిలేషన్ ఏంటనుకుంటున్నారు? కిడ్నీలు బీపీని ఎలా కంట్రోల్ చేస్తాయి? నేను డాక్టర్ కృష్ణంరాజు, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్ అండ్ వన్ లైఫ్ క్లినిక్స్, విశాలాక్షి నగర్, వైజాగ్. హార్ట్ కంటే కూడా బీపీ కంట్రోల్ అన్నది కిడ్నీలు చేస్తుంటాయి. కిడ్నీస్ బీపీని 3 విధాలుగా కంట్రోల్ చేస్తాయి. నంబర్ 1, వాటర్ రెగ్యులేషన్. మన బాడీలో ఎంత వాటర్ లోపల ఉండాలి, ఎంత వాటర్ బయట ఉండాలి అన్నది కిడ్నీస్ డిసైడ్ చేస్తాయి. అందువల్ల కిడ్నీ పనితీరులో లోపాలు తలెత్తినప్పుడు బాడీలో వాటర్ శాతం పెరిగి దానివల్ల బీపీ కూడా బాగా పెరుగుతుంది. నెంబర్ 2, రీనిన్. ఈ రీనిన్ అనేది కిడ్నీ ప్రొడ్యూస్ చేసే ఒక హార్మోన్. ఈ రీనిన్ ఏం చేస్తుందంటే మన రక్తనాళాలను టైట్ చేస్తుంది. అందువల్ల కిడ్నీ ప్రాబ్లం లో ఈ రీనిన్ హార్మోన్ లో అబ్నార్మాలిటీస్ వల్ల మన బ్లడ్ ప్రెషర్ బాగా పెరుగుతుంది. ఇంకా 3వ రీజన్ సోడియం, అంటే ఉప్పు. మనం తీసుకునే ఉప్పు మన బాడీలో సోడియం అండ్ క్లోరైడ్ గా డివైడ్ అవుతుంది. బాడీలో ఎంత సోడియం ఉండాలనేది మళ్ళీ కిడ్నీనే డిసైడ్ చేస్తుంది. సో కిడ్నీలో ప్రాబ్లం ఉన్నప్పుడు బాడీలో సోడియం అంటే ఉప్పు శాతం పెరిగి బీపీ అన్నది బాగా హైగా ఉంటుంది. సో మీకు గనక హై బీపీ ఉంటే సీరం క్రియాటినిన్, యూరిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనే ఈ టెస్ట్లు మీ డాక్టర్ తో చర్చించి ఖచ్చితంగా చేయించుకోండి.